హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్ల గర్హన మోసం వెలుగు చూసింది. 175 కోట్ల మోసం చేసిన కేసులో ఇద్దరిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్టు చేసింది. నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. హవాలా మార్గాల్లో విదేశాలకు డబ్బు పంపిణీ జరిగినట్లు తేలింది. భాగ్యనగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు విభిన్న పందా ఎంచుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా 175 కోట్ల సైబర్ క్రైమ్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇందులో పాల్గొన్న ఇద్దరు ఆటో డ్రైవర్లు మహమ్మద్ షూబ్ తౌకిర్, మహమ్మద్ బిన్ అహ్మద్ బవాజీర్ ని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఇరువురి నుంచి 175 కోట్ల లావాదేవీలను పోలీసులు గుర్తించారు. నిందితులు పాతబస్తీలోని ఎస్బీఐలో 6 బ్యాంక్ అకౌంట్లను వేరువేరు పేర్లపై తీసుకున్నారు. ఆయా బ్యాంక్ అకౌంట్లలో లావాదేవీలపై అనుమానం వచ్చి బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూపీ లాగితే దీంతో డొంకంతా కదిలింది. తమదైన శైలిలో విచారణ జరిపిన పోలీసులు నకిలీ ఖాతాల్లో భారీగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితులు అమాయకుల పేర్లతో అకౌంట్లు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడ్డారని, వివిధ బ్యాంకుల ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున నకిలీ బ్యాంకు ఖాతాలకు నగదు జమ అయినట్లు గుర్తించారు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి హవాలా ద్వారా విదేశాలకు తరలించారు. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. 600 కంపెనీలకు అకౌంట్లను లింక్ చేసిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు డబ్బులు బదిలీ చేశారని, క్రిప్టో కరెన్సీ ద్వారా ఇది జరిగిందని దర్యాప్తులో తేలింది. సైబర్ నేరగాళ్లు ఇవ్వజూపిన డబ్బులకు ఆశపడి ఆటో డ్రైవర్లు ఈ పనులకు అంగీకరించారు. అయితే సైబర్ నేరస్తుల వెనక చైనా సైబర్ నేరగాళ్ల హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.